కాలేజీలో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనను సిద్ధం చేసింది. అలాగే 10th లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్స్జెండర్లకు స్కాలర్షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. తెలంగాణలో 10th తర్వాత డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులపై ఆసక్తి చూపడం లేదు. ఇక దివ్యాంగులైన ప్రత్యేక అవసరాల పిల్లలు ట్రాన్స్జెండర్లు ఇంటర్లో చేరడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన ప్రత్యేక అవసరాల పిల్లలు ఈ స్కూటర్లు ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి ఈ స్కూటర్లు అందించాలని డిసైడ్ అయ్యారు. ఈ స్కూటర్లను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 50,000కి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల చదువును మధ్యలోనే నిలిపివేయకుండా కాలేజీలకు వచ్చేందుకు ఈ స్కూటర్లు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా స్వయంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా సర్కార్ తప్పకుండా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. ఇక 10th లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరితే వారికి స్కాలర్షిప్లు అందించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అందుకే ఏడాదికి 10 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రాన్స్జెండర్లకు కూడా నెలకు 2500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏకరూప దుస్తులు, నోట్బుక్స్ తో పాటుగా వెల్కమ్ కిట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,14,598 మందికి 4,98,695 మంది అంటే 96.90% మంది విద్యార్థులు హాజరయ్యారు. 15,903 మంది విద్యార్థులకు పరీక్ష గైర్హాజరయ్యారు. మొదటి రోజు రాష్ట్రంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా మార్చి 18తో పరీక్షలు ముగియనున్నాయి.